ఇంకో బయట జరుగుతున్న న్యూస్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేదంటే బయట జరుగుతున్న నాలెడ్జ్ ఏముంటో లేదు, జీరో అవుతుంది. మనం జాబ్ చేసినా కూడా బయట నాలెడ్జ్ జీరో అవుతుంది అనమాట. అప్పుడు అనిపించేది ఎప్పుడు కూడా వీకెండ్స్ వచ్చేటప్పుడు ఎప్పుడు ఎలా అనిపించేది అంటే ఎవ్రీ సాటర్డే సండే ఒకసారి వెళ్ళేవాళ్ళం, బయటకు వెళ్ళాం, తిరిగేవాళ్ళం. యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి బయటకు వెళ్తుంటాం అన్నమాట, బయటకు వెళ్ళి తిరుగుతుంటాం, ఫ్రెండ్స్ అంతా వెళ్తూ చేస్తుంటాం. కానీ ప్రతిసారి వెళ్తుంటే ఏదో బాధ అనిపించింది అనమాట. నేను వెళ్తున్నాను, ఖర్చు పెడుతున్నాను, నాకు ఏం లైఫ్ ఏం కనిపించడం లేదు, ఇంతేనా నా జీవితం, ఇంకో 30 సంవత్సరాలు ఇంతేనా జీవితం, ఏది చెయ్యటం లేదా, లేదా నేను నేర్చుకుందో 10 మంది చెప్పడానికి నాకు స్కోప్ కనిపించడం లేదు, ఇంకా నాకు ఇదేనా. ఫ్యామిలీస్ కూడా అలాగనే చెప్పేవి అనమాట, బాగా సంపాదించుకో, డబ్బులు సంపాదించుకో, తర్వాత ఒక ఇల్లు కట్టుకో, లేకపోతే ఏమో పిల్లలు చదివించుకో, అదే చెప్తున్నారు తప్ప సోషల్ సంబంధించింది ఎవరు నన్ను గైడ్ చేసింది కూడా లేదు. కానీ ఎవరైతేనేమో మనకి ఎవరైతే ఉన్నారో లీడర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎన్జిఓస్ అవ్వచ్చు, ఎవరైతే వాళ్ళు పడే కష్టం ఒక్కొక్కసారి ఏమొచ్చు మన యూట్యూబ్ లో కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ చూస్తుంటాం. వీళ్ళు ఎందుకు ఇంతలా చేస్తున్నారు, వీళ్ళకి ఏమి అవసరం ఉంది, వీళ్ళకి ఏమీ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళతో పాటు ఒక సోషల్లీగా ఇంకొక 10 మందికి ఉపయోగపడితే సో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగుపడతాయి అనే ఉద్దేశం అనమాట. ఆ ఉద్దేశంతో వచ్చింది. ఎప్పటి నుంచో ఇండివిజువల్ గా చేసుకుంటాం, ఎవరైనా అడిగితే ఒక 500 1000 ఎప్పుడైనా ఇస్తుంటాం అనమాట. కానీ ఆర్గనైజేషన్ పెట్టాలని ఎప్పటి నుంచో కోరిక 2 years బిఫోర్ పెట్టుకున్నాం. దాని నుంచే సిడిఎం కమిటీని పెట్టాము. ఇది చోడవరం అనేది షార్ట్ కట్. కానీ ఏంటంటే ఫ్యూచర్ లో చోడవరం అనేది మనం పెట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి సిడిఎం అబ్రిమేషన్ పెట్టాం, స్టేట్ డెవలప్మెంట్ విజన్ మేనేజ్మెంట్. కానీ మనం ఎక్కడ క్యాంప్ చేసినా, ఎక్కడ ఆర్గనైజ్ చేసినా, ఎక్కడ సోషల్ యాక్టివిటీ చేసినా మన చోడవరం రిప్రజెంటేషన్ అయితే ఉండాలి. అది చూస్తే చోడవరం గుర్తు రావాలి, కానీ మన చోడవరం పేరు మనం వాడుకోకూడదు అని చెప్పి సిడివిఎం కమ్యూనిటీని పెట్టుకున్నాం. సో మాతో పాటు ఇంకొక 50 మంది 100 మంది పని చేయాలని చెప్పేసి సద్భావ టీం కూడా పెట్టుకున్నాం. నేను సర్వీస్ చేస్తే ఒక 10 మంది మోటివేట్ చేస్తూ వాళ్ళు కూడా సర్వీస్ టీమ్ లో తీసుకొస్తున్నాను అనమాట. ఇలా ఒక 25 సోషల్ యాక్టివిటీస్ అంతా చేస్తాము. మేము చేసింది ఏంటంటే ఏదో ఫ్యూచర్, చాలా మంది అడుగుతారు ఇందులో ఏది సాధించాలని, నువ్వు లీడర్ గా అయిపోవాలన్నా, లేకపోతే ఏదైనా సంపాదించాలన్నా, లేకపోతే ఒకటే చెప్పాం, మాకు ఏమీ లేదు, అసలు ఆలోచన ఏమీ లేదు. ఒకటే కోరుకుంటుంది, నేను సిటీలో ఏదైతే అనుభవిస్తున్నానో, నేను నా లైఫ్ లో ఏం కనబడుతుందో, నేను నా చోడవరం కానీ నా ఊరి వాళ్ళకి కానీ లేకపోతే నాతో ఉన్న వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నా తప్ప ఇందులో కోరిక ఏమీ లేదు. ఫ్యూచర్ లో నాకు ఆలోచన కూడా లేదు. చాలా మంది ఏంటంటే పుష్ చేస్తుంటారు మైండ్ లో కూడా, ఫ్రీగా ఉన్నప్పుడు ఏమో నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఏదో ఆశిస్తున్నావు, ఏమీ ఆశించటం లేదు. ఆ కోరికలు కూడా ఏమీ లేవు. మా ఏరియా డెవలప్ అవుతే నా నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు నేను కష్టపడ్డానంటే నా నెక్స్ట్ జనరేషన్ ఓకే పలానా మా నాన్న కష్టపడ్డారు, మా నాన్న చేశారు, మా నాన్న 10 మందిని కలిపారు అని చెప్పేసుకొని ఒక ఆలోచన వస్తుందని చెప్పి తప్ప ఇందులో మనకు ఆశించేది లేదు. ఇంకోటి ఏంటంటే మేము ఇన్ని చేస్తున్నప్పుడు మేము ఇక్కడ ఉండటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది నేను చోడవరంలో కూడా నివసించట్లేదు, నేను ఉంటుంది బెంగళూరులో. కానీ చోడవరం ఉన్న కనెక్షన్ ఉండిపోవడం వల్ల ఎప్పుడు ఏం చేసినా కూడా చాలా మంది అడుగుతారు, నువ్వు అనిపించడం లేదు, నువ్వు సంపాదించిన డబ్బులు ఇందులో ఖర్చు పెట్టేస్తున్నావు, తర్వాత నీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇక్కడ ఉండటం లేదు, తర్వాత సిటీలో ఉంటారు, మరి నువ్వు దేనికి ఆశించేస్తున్నావు అంటే ఒకటి ఆ రిలేషన్ చూడవరం ఉండిపోవడం వల్ల, ఇక్కడ పుట్టి పెరిగిన రిలేషన్ ఉండిపోవడం వల్ల ఏదైనా చేయాలనే ఆలోచనతోటి 24 గంటలు కనీసం ఒక 4 hours పైన ఏమో చోడవరం పెడతాను. మీరు చూసుకుంటారు సిడిఎం కమిటీ గ్రూప్ అనేది, అది కనీసం రోజుకి ఒక్కరికైనా సాయం అందిస్తుంది. అది ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ఎక్కడ జాబ్ ఆపర్చునిటీ పెడతాము, ఎక్కడైనా సంబంధించిన హాస్పిటల్ క్లినిక్ సంబంధించింది ఎమర్జెన్సీ కానీ ఏదైనా రూపంలో ఎక్కడ చేయాలో కనీసం 3 to 4 hours స్పెండ్ చేస్తాం. చేసేదంతా ఒకటే, ఒక సాయం చేయాలని ఉద్దేశం తప్ప ఇందులో ఏ ఆలోచన ఏమీ లేదు. అందుకనే మనం ఏంటంటే ఇన్ని ప్రాజెక్ట్స్ ఏం చేసినా కూడా ఇంతమంది కలిసి వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే నాకంటే ఇక్కడ చూసిన అందరూ ఏజ్ పెద్దదే, కానీ ఇంతమందిని కలుపుకోవడం కారణం ఏంటంటే మాకు ఇందులో ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఒకటి సర్వీస్ ఒకటే, ఈ సర్వీస్ 10 మందికి పనిచేయాలి, 10 మందితో సర్వీస్ చేయించుకోవాలని ఉద్దేశం తప్ప ఇంకా ఆలోచన ఏం లేదు. అది సార్ మెయిన్. సో ఇది 25 ప్రాజెక్ట్స్ అయ్యి ఇది 26 పెద్దలు గురుగారు శర్మ గారికి, అదేవిధంగా స్వయం వినాయక చైర్మన్ గారు సాంబ గారికి. ఇక్కడ పేరు చెప్పారంటే మొత్తం అందరూ మన చోడవరం గ్రామంలో పుట్టి పెరిగి అందరూ కలిసిమెలిసి ఉన్నవాళ్ళు. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. రాజేష్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. గతంలో మన కూడా మేము కలిసినప్పుడు మేము మా అభిప్రాయాలు షేర్ చేసుకున్నాం. అయితే రాజేష్కి నాకు కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అదేంటంటే చోడవరం గ్రామం అనుకోండి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా అన్న విజనరీ, ఏదేది చేయాలి అన్నదానికి ఆ డ్రీమ్ నాకు కూడా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఉన్న కనెక్టివిటీ వల్ల చోడవరంకి ఏదో చేసేయాలన్నటువంటి ఆలోచన. ఇప్పుడు ఇందులో ఉన్న రాజేశాలు టేకప్ చేసింది ఏంటంటే ఒక మన స్వయంభూ విఘ్నేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణ పరిసర ప్రాంతానికి సంబంధించి మనకున్న ట్యాంక్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, దానికి ఉన్నటువంటి మన రోడ్డు, అలాగే అక్కడ ఉన్నటువంటి బండ్ అది కూడా రోడ్డు చేసి అంకుపాలెం రోడ్డు చేసి ఇలా చేసి తర్వాత దీన్ని
ఏ విధంగా మనం ఒక టూరిస్ట్ స్పాట్ కింద చేయాలంటే డీపెనింగ్ ఆఫ్ ద ట్యాంక్ కానీ, మన బోటింగ్ కానీ, లేకపోతే ఇంకా మనం పెట్టాలనుకుంటే మన రోప్ వే కానీ, ఏదేది మనం పెట్టగలుగుతాం మనం పెట్టాలి చేయాలన్నది అందరం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, చోడవరంలో ఉన్నటువంటి వాళ్ళకి టూరిస్టుల సంగతి సెకండరీ. ఊర్లో ఇక్కడ పుట్టి పెరిగి నివాసం ఉంటున్న వాళ్ళకి వాట్ ఈస్ ది రిక్రియేషన్ అని అంటే, ఇంట్లో టీవీ చూడడం తప్ప వీధిలోకి వస్తే రిక్రియేషన్ అనేది మాత్రం లేదన్నది వాస్తవం. కారణం ఏంటంటే, మనకున్న పార్కులు కూడా మనం మెయింటైన్ చేసుకునే పరిస్థితి లేదు సాయంత్రం పూట కూర్చోవడానికి కూడా. కానీ ఇప్పుడు దాని మీద ఒక రివ్యూ చేస్తున్నాం. తప్పకుండా మీ అందరికీ మాటిస్తున్నాను, అతి త్వరలో 2 పార్కులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి సాయంత్రం వరకు ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉండేటట్టు. రెండవది, గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతిపాదన చేసిన ఇక్కడ మనం ఫౌండేషన్ కూడా చేసాం. అక్కడ ఆ గ్యాస్ గొడవను వాళ్ళు వెకేట్ చేసి సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఒక మంచి కళ్యాణ మండపం కట్టడం కోసం అప్పుడున్న ఎంపీ గారు అవంతి శ్రీనివాస గారు ఒక 50 లక్షల రూపాయలు ఇస్తే సిఎస్ఆర్ ఫండ్స్తో స్టార్ట్ చేసాం. అదేమని స్టార్ట్ చేసి ఫౌండేషన్ చేసింది, ఆ గ్యాస్ గోడౌన్ సకాలంలో ఖాళీ చేయకపోవడం వల్ల అలాగా టైం డ్రాగన్ అయిపోయి ఎలక్షన్ కూడా వచ్చింది. ఇంకా అది అలాగా మరుగున పడిపోయింది. రెండోది, మన గవర్నమెంట్ హాస్పిటల్ అంతా డెవలప్ చేశాక దానికి ఎదుర్కొంటా ఉన్న పోలీస్ గ్రౌండ్లో పోలీస్ క్వార్టర్స్ ఉండేవి. అక్కడ మన చిన్నప్పుడు ఇల్లు ఈ పోలీస్ వారికి క్వార్టర్స్ ఉంటే అది అంతా డెమాలిష్ అయిపోతే తీసి అక్కడ మంచి ఇండోర్ స్టేడియం కట్టడం కోసం సుమారు 5 కోట్ల రూపాయలు ప్రభుత్వంలో శాంక్షన్ చేసి తెచ్చి అక్కడ ఫౌండేషన్ చేసి కట్టడానికైనా మనం అనుకుంటే, అదేమో నా వాళ్ళు ఉన్న ఎస్పీ గారు ఏంటంటే, మీ సైట్ ఇస్తాం, అది 40 సెంట్స్ నియర్లీ, ఈ 40 సెంట్కి కాంపన్సేటివ్గా మీరు సైట్ ఇవ్వండి అన్న అని అంటే, అయితే మీకు 40 సెంట్లు ఇవ్వండి, మీకు ఎకరా ఇస్తామని చెప్పాం అని అంటే, ఎక్కడ ఇస్తారన్న, మనకి బీఈడి కాలేజీకి ఎదురుకుంటా ల్యాండ్ ఎక్విజిషన్ చేసాం, దాంట్లో ఇస్తామనంటే ఇమీడియట్గా ఇవ్వండి అన్న. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీజర్ అవుతుంది. అయితే పని చేద్దామంటే అంబేర్పురం దగ్గర ఇస్తామంటే అది లోపలికి అయిపోయింది అన్నారు. ఇప్పుడు గంధవరం దగ్గర విత్తన పరిశోధన కేంద్రం పెట్టాం, కడుతున్నాం, అక్కడ ఒక ఎకరం ఇస్తామంటే కొండ పక్కన ఉందన్నారు. కొండను జరపలేము కాబట్టి ఎస్పీ గారు చెప్పి, అయ్యా మీకు ఇచ్చే ఉద్దేశం ఉందో ఇచ్చే ఉద్దేశం లేదా అని చెప్పని. కాబట్టి ఇలాగా అక్కడ అనుకున్నటువంటి బ్రహ్మాండమైన ఇండోర్ స్టేడియం కట్టాలనుకున్నాం, అది ఆ ప్రపోజల్ అలా ఉండిపోయింది. ఇలాగా ఇప్పుడు రాజేష్ మధ్యలో ఎలాగైతే కళ్ళు పోసుకుంటే ఒక అందమైన చోడవరంగా ఒక ఆలోచన వస్తుందో, నాకు కూడా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏ బెస్ట్ ప్రాక్టీస్ చూసినా మీలో చాలామంది అతిశయోక్తి అనుకోవచ్చు, అది ఏ విధంగానే రిసీవ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం సుమారు ఇవాళకి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో దిగి ఆ ఎయిర్పోర్ట్లో యాక్సిలేటర్స్, ఆ లిఫ్ట్లు అంతా చూసి, ఇలాంటి ఎయిర్పోర్టు మన చోడవరంలో ఉంటే ఎలా ఉంటుంది అన్న. మరి అటకారం కాకపోతే సరైన కాంప్లెక్స్ లేదు బస్ స్టాండ్ అన్నా కానీ, అంటే దానికి ఆ మనసులో ఆ విధమైన అభిప్రాయం కలగడానికి కారణం ఏంటంటే, మనం పుట్టిన గ్రామం కూడా ఇలాగ ఏదైనా బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడైనా ఉంటే బాగుంటుంది కదా అని. వైజాగ్ వెళ్తే జనరల్గా అందరూ కూడా ఎక్కడైనా ఒక డిన్నర్కి వెళ్ళినా వాళ్ళు ఏమని చెప్పేసి కొన్ని ఫుడ్ ఆప్షన్ పెట్టుకుంటే, నేనేమని కొన్ని ఫుడ్ ఆప్షన్స్ ఉంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.